మీకైతే ఇంత ఫేమ్ రావడానికి అసలు ఫస్ట్ మ్యూజిక్ అనేది మీరు ఇచ్చుంటారు కదా! అసలు ఒకసారి మా గురించి. ఫస్ట్ హైప్ వచ్చింది అనేసి అంటే తెలంగాణ డప్పులు ఆ బీట్ బాక్సింగ్‌కి చాలా హైప్ వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు మరి ఒక ర్యాపర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక బీట్ బాక్సింగ్ చేయాలన్నా ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి అసలు? ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నామని పక్కన పెడితే డిసిప్లిన్ మ్యాటర్స్ అ లాట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యాహ్! అది ఆర్ట్ ఫామ్ అయినా కానీ, లేకపోతే నీ కెరియర్ బిల్డింగ్ ప్రకారం ఎట్లా చూసుకున్నా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఫోకస్. వాట్ అబౌట్ ఫ్యామిలీ? ఫ్యామిలీ అనేసి అంటే ఐ లాస్ట్ మై పేరెంట్స్ వెన్ ఐ వాస్ 5 years old. సో దాని తర్వాత అసలు గాయత్రి గుప్తా మీరు రీసెంట్‌గా కూడా వర్షంలో కొన్ని వీడియోస్ చేయడం అలాంటివి చేసినారు. అసలు మీ ఇద్దరి రిలేషన్ ఏంటి? ఇది చాలా మందికి డౌట్ ఉండొచ్చు, బట్ ఆనెస్ట్లీ సో షీ ఈజ్ మై హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావేరి. సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఎవరు ఉన్నారంటే ఆయన ఒక బీట్ బాక్సర్ కమ్ ర్యాపర్ అని చెప్పుకోవచ్చు మనం. సో మనతో పాటు ఉన్నారు జెబెక్స్. సో ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడి అసలు ఆయనకు అసలు ఇంత ఫేమ్ ఎట్లా వచ్చిందో ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడైతే తెలుసుకుందాం. హలో జెబెక్స్, హౌ ఆర్ యూ? హాయ్ కావేరి, ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. సో ముందుగా అయితే నీ పేరు జెబెక్స్, అసలు నీ రియల్ నేమ్ ఏంటి? నా రియల్ నేమ్ వచ్చేసి ఘన్శ్యామ్. ఘన్శ్యామ్. ఘన్శ్యామ్ అంటే మళ్ళీ GUN గన్ కాదు, GHAN గన్ వస్తుంది. ఓకే, అంటే ఘన్శ్యామ్ అంటే అసలు అర్థం ఏంటి? ఘన్శ్యామ్ అంటే లార్డ్ కృష్ణ, విచ్ ఇస్ మీన్ బై డార్క్ క్లౌడ్. సో ఒక నల్లటి మబ్బు అనమాట. సో ఇది కృష్ణుంది ఇంకొక పేరు విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిత్ వర్డ్. ఓకే, అంటే ఆ జనరేషన్‌లోనే మమ్మీ వాళ్ళంతా ట్రెండింగ్ నేమ్ ఎందుకు పెట్టినారు అసలు? నాకే తెలియదు. స్టార్టింగ్లో అయితే నేను ఇది చాలా యూనిక్ నేమ్ అండ్ ఇది ఎవరికి ప్రపంచంలో లేదేమో అని ఐ ఫీల్ లైక్ బ్యాడ్ అబౌట్ మై నేమ్. ఎవరికి చెప్పిన అదేం పేరు అనేసి అంటుండే అనమాట వెన్ ఐ మీన్ చైల్డ్హుడ్. సో లేటర్ ఆన్ ఆ పేరుకున్న పవర్ చాలా బ్యూటిఫుల్ అనమాట. సో దట్ ఈస్ హౌ యూనో అది బాడీకి కూడా అడాప్ట్ అవుతుంది ఆ నేమ్ కూడా. ఓకే, మరి ఇప్పుడు మీరు అన్నట్టు అంత యూనిక్ నేమ్ పెట్టుకొని జెబెక్స్ అని ఎందుకు? అట్లా జస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేరు గానీ, ఇప్పుడు మీకు ఇంత ఫేమ్ వచ్చింది జెబెక్స్ అంటేనే కదా బయట గుర్తుపట్టేది. మరి ఎందుకు అట్లా? సో జెబెక్స్ అనేది ఎట్లుండే అంటే ఇంతకుముందు నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఘన్శ్యామ్ కదా. సో మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ వాజ్ గన్ గ్యాంగ్స్టర్ వెన్ ఐ వాజ్ నార్మల్. ఓకే. సో స్టేజ్ మీదకి స్టార్టింగ్లో అప్పుడు ఈవెంట్స్లో స్టేజ్ మీదకి బేసిక్ ఈవెంట్స్ చేస్తుండే అనమాట. సో పీపుల్ యూస్ టు కాల్ మీ లెట్స్ వెల్కమ్ గన్ గ్యాంగ్స్టర్. దెన్ ఐ వాజ్ లైక్ గ్యాంగ్స్టర్ ఏంది, వై దిస్ గ్యాంగ్స్టర్ వైబ్స్. ఐ వాంట్ సంథింగ్ లైక్ క్యాచీ అండ్ టంగ్ ట్విస్టింగ్ ఉండాలి కొంచెం. జెబెక్స్ సంథింగ్ లైక్ డిఫరెంట్ యూనిక్. పీపుల్ హ్యావ్ టు బి లైక్ జెబెక్స్ అనేసి అంటే ఎవరికి ఉండదు ఆ నేమ్. సో దే విల్ బి నో రెప్లికాస్ ఆన్ ఇట్. సో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అండ్ ఇట్ ఈస్ ZEBX అనే లెటర్స్ కూడా ఇట్ ఈస్ సంథింగ్ మ్యాచింగ్ టు మై బర్త్ డేట్ అండ్ దిస్ ఆస్ట్రో ప్రకారం అనమాట. సో ఓకే జెబెక్స్, నేనైతే మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం చూసినాను. అసలు అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ పైన కూడా మీరు మీ మ్యూజిక్ అనేది బీట్ చేస్తూ అసలు చాలా బ్యూటిఫుల్‌గా చేస్తూ ఉంటారు మీ వర్క్ అనేది. సో అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయినా పాడడానికి చాలా ఈజీగా తీసుకుంటారు కదా. అసలు మీ మదర్ టంగ్ ఏంటి అసలు? సో బేసిక్గా నా మదర్ టంగ్ వచ్చేసి తెలుగు, ప్రాపర్ తెలుగు. సో ఇంకా హిందీ, ఇంగ్లీష్ స్కూలింగ్లో కొంచెం అట్లా అలవాటు అయిపోయింది. అండ్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ US, UK. సో వెన్ ఎవర్ ఐ టాక్ టు దెమ్, సో అట్లా ఆ లాంగ్వేజ్ కొంచెం ఫ్లెక్స్ అయిపోతుంది. ఇంకా హిందీ అంటే మన హైదరాబాద్ హిందీ నీకు తెలిసిందే. ఓకే. సో ఐ హ్యావ్ నార్త్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ హౌ ఐ జస్ట్ లెర్న్డ్ దిస్ లాంగ్వేజ్. సో బీయింగ్ అన్ ఆర్టిస్టే కాకుండా లైఫ్లో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ నో లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఎంత మల్టిపుల్ లాంగ్వేజెస్ వస్తే దట్ విల్ హెల్ప్ దెమ్ అ లాట్. ఓకే, మరి ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా? అంటే మీరు ఇప్పుడు ఒక పర్సన్ బతకాలంటే ఏదో జాబ్ చేసుకొని అట్లుంటారు. కానీ మీరు డిఫరెంట్‌గా అసలు ఈ థ్రోట్ అనేది ఎంత పెయిన్ అయినా గానీ అంత భరించుకొని మీరు ఇది ఎందుకు చూజ్ చేసుకున్నారు అసలు? సో ఎవరిని చూసి అంత ఇన్‌స్పైర్ అవ్వాల్సొచ్చింది? ఓకే. సో బేసిక్గా ఏంది అనేసి అంటే నాకు ఆర్ట్స్ అండ్ కల్చరల్ అంటే చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. సిన్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ లైక్ స్కూలింగ్ ఉన్నప్పటి నుంచే ఐ వాజ్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్టేజ్ అండ్ ఆల్. మైక్ పట్టుకొని మాట్లాడాలి అనేసి అంటే చాలా ఇష్టం. అండ్ స్కూల్లో చాలామంది భయపడుతుండే అనమాట ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడానికి. నేనేంటంటే ఎవ్రీడే ఐ విల్ బీ లైక్ నేను చదువుతాను ఒక హైప్ ఉంటుండే. దెన్ లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏందనేసి అంటే లైక్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఫైన్, ఒక లెవెల్ వరకు ఫైన్ ఉంటుంది, బట్ నో దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఏదో చదువుకోవాలి అనేసి అంటే టు సర్వైవల్ ఫర్ ఆల్టర్నేటివ్స్ ఎడ్యుకేషన్ ఒక పార్ట్ పెట్టుకుందాం, బట్
art and entertainment is my favorite genre, so that's the reason I choose this అనమాట. అండ్ మై కజిన్ బ్రదర్ హీస్ అ ర్యాపర్, సో ఈవెన్ అతను చెప్పాడనమాట, ఇఫ్ యూ కమ్ ఇన్ టు దిస్ వే దెన్ దిస్ ఇస్ సో కూల్ ఫర్ యూ, అండ్ ఇంకా నువ్వు ఏదైనా ఈజీగా నేర్చుకోగలుగుతావు కదా, సో బీట్ బాక్సింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్ విచ్ యూ కెన్ క్యారీ యువర్ టాలెంట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ గో అని. సో దట్స్ ద రీజన్ ఐ చూసిన దిస్. నైస్. ఓకే. మరి మీ ఎడ్యుకేషన్ అంటే ఎంతవరకి చదువుకున్నారు? స్టడీస్ ఆపేసినారా? లేదంటే ఇప్పుడు మీరు ఇది చేస్తూ స్టడీస్ గూడా చేస్తున్నారా? లేదు, నేను డిగ్రీ డ్రాప్ అవుట్ అనమాట. డిస్కంటిన్యూ చేసేసిన. ఫస్ట్ ఇయర్ ఒకటి చేసిన, దెన్ హ్మ్. ఇక వేరే మల్టిపుల్ టాస్కింగ్లో పడి అప్పుడే కొంచెం ఈవెంట్స్ అని అందరూ కలవడం, సో ఐ కాంట్ మేనేజ్ బోత్, అండ్ ఆ టైంలో ఫినాన్షియలీ కూడా బాగాలేకుండే, ఓకే. వేర్ ఐ హ్యావ్ టు బేర్ మై ఓన్ ఫీ అండ్ ఆల్, సో యాహ్! వదిలేసిన అనమాట. ఓకే. వాట్ అబౌట్ ఫ్యామిలీ? ఫ్యామిలీ అనేసి అంటే ఐ లాస్ట్ మై పేరెంట్స్ వెన్ ఐ వాజ్ 5 years old. సో దాని తర్వాత మా మామ వాళ్ళ ఫ్యామిలీ, మా అత్త మామ, దే అడాప్టెడ్ మీ అండ్ మై ఎల్డర్ బ్రదర్. హ్మ్. సో వాళ్ళే చిన్నప్పటి నుంచి టేక్ కేర్ చేసుకొని మాకు ఎడ్యుకేషన్ వరకు అన్నీ చూసుకున్నారు. సో నేను కూడా లైక్ దట్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్, వాళ్ళు చాలా సపోర్ట్ చేసినారు. అంటే చెప్పినారు, టైం తీసుకో, ఆలోచించు, ఎడ్యుకేషన్ ఉంటేనే బాగుంటుంది లైఫ్, జాబ్ చేయాలంటే నాకు జాబ్ చేసే మైండ్ సెట్ కాదు బేసికలీ. హ్మ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంత బీట్ బాక్సింగ్ చేస్తున్నా, ఇవన్నీ ఆర్ట్ ఒక ఎత్తు అయితే, ఎండ్ ఆఫ్ ద డే నా మైండ్ సెట్ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్. యాహ్! లైఫ్లో ఎప్పుడైనా బిజినెస్ ఇస్ ద ఓన్లీ వే దట్ యూ కెన్ గో ఫార్వర్డ్. సో ఇవన్నీ దేనికి అనేసి అంటే టు గెట్ గుడ్ నేమ్, టు స్ప్రెడ్ సమ్ ఆర్ట్ ఫామ్, హ్మ్. నాకు ఇష్టమైన జానర్. సో దీంట్లో ఇఫ్ ఐ డూ వండర్స్ దెన్ ఐ కెన్ డూ బిజినెస్ విత్ మై మ్యూజిక్. సో దాని తర్వాత మల్టిపుల్ బిజినెస్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవడం, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఈజ్ ఆల్ మై మోటో ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. మీ ప్రాపర్ ఇదేనా? ప్రాపర్ ఇక్కడేనా ప్రాపర్? ఇక్కడే హైదరాబాద్. ఓకే. అంటే మరి ఇప్పుడు అమ్మా, నాన్న ఎవరు లేరు. నువ్వు ఓన్‌గా నేను ఫీజ్ అయినా ఏదైనా బిల్ చేసుకుంటా అంటున్నావు. మరి ఇప్పుడు మీరు అసలు ప్రెజెంట్ మీరిప్పుడు బతకడానికి మీ ఇన్‌కమ్ ఏంటి అసలు? జస్ట్ ఈవెంట్స్ అలాంటివి ఏమైనా చేస్తుంటారా? లేదంటే ఏమైనా జాబా? యా, సో ఈవెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటాం. హ్మ్. సో ఈవెంట్ అది మనకి పర్టికులర్గా ఉండదు, లైక్ రెగ్యులర్గా ఐ మీన్ ఎవ్రీ మంత్ నీకు ఎంత అమౌంట్ వస్తుంది, సో దట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అని. ఓకే. ఈవెంట్స్ డబ్బు ఎట్లుంటుంది అనేసి అంటే అది గట్టిగా వస్తుంది, వచ్చే టైంలో సీజన్లో ఫ్లో వస్తుంది, మన ఖర్చులు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనీ ఫ్లో వస్తుంది అనుకో, ఇప్పుడు 10 రూపీస్ వచ్చడానికి 10 రూపీస్ లెక్కనే ఖర్చు పెడతాడు, అవును. 20 లెక్కనే చేస్తాడు అనమాట. సో దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ ఎక్స్పెన్సెస్. సో దాని ప్రకారం ఏమైపోయిందంటే నేను కొంచెం ఫ్లిప్ అయిపోయినా. ఆ ఫ్లో వచ్చినప్పుడు ఐ వాజ్ గుడ్, మళ్ళీ ఆ ఫ్లో ఆగిపోయిన తర్వాత ఐ వాజ్ స్టక్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏంది మన సోర్స్ ఇదేనని. దెన్ లేటర్ ఆన్ ఐ హ్యావ్ క్లాసెస్ అనమాట, ఐ టేక్ క్లాసెస్, బీట్ బాక్సింగ్ క్లాసెస్ నేర్పిస్తా పిల్లలకి, హ్మ్. జూమ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటా. అండ్ అట్ ద సేమ్ టైమ్ రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ కేంబ్రిడ్జ్ స్కూల్ యాజ్ ఓకే. అ మ్యూజిక్ టీచర్. నైస్. అంటే ఇప్పుడు మీరు ఈవెంట్స్ ఏమైనా చేసే టైంలో అట్లా ఏమైనా సీజన్స్ ఉంటాయా? లేదంటే ఎప్పుడు ఒకేలాగా ఉంటదా? అంటే సో బేసిక్గా ఇయర్లో ఒక ఆర్టిస్ట్కి చాలా పెద్ద ఈవెంట్ అనేసి అంటే నాలాంటి నార్మల్ ఆర్టిస్ట్కి, ఓకే. ఇప్పుడు వేరే ఆర్టిస్ట్లు అనుకో, పీపుల్ విల్ డూ కాన్సర్ట్, హ్మ్. వాళ్ళ పేరు మీద కాన్సర్ట్ చేసి దే విల్ మేక్ బిజినెస్. హ్మ్. సో మాలాంటి ఆర్టిస్ట్లకి ఏంది అనేసి అంటే విల్ గెట్ బిగ్ ఈవెంట్స్ ఓన్లీ న్యూ ఇయర్ సీజన్లో. హ్మ్. న్యూ ఇయర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. ఆ టైంలో ఫ్లో ఎక్కువ ఉంటుంది, బికాజ్ హైదరాబాద్లోనే కొన్ని వందల వేల ఈవెంట్లు అవుతుంటాయి, తెలియనివే. సో అట్లా ఓవరాల్ ఇండియాలో చాలా అవుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ బెంగళూరు, సో విచ్ ఐ డినైడ్. బెంగళూరులో ఏంది అనేసి అంటే ఆపర్చునిటీ బాగుంది, ఇట్స్ అ గుడ్ క్వాలిటీ ఆపర్చునిటీ, హ్మ్. కాకపోతే అక్కడ పేమెంట్ తక్కువ ఉంది. సో అనంతపూర్లో ఐ గాట్ అనదర్ ఈవెంట్ వేర్ దెర్ ఇస్ గుడ్ పే బట్ నాట్ దట్ క్రేజీ ఆడియన్స్. క్రౌడ్ ఉంటుంది బట్ దే డోంట్ నో ఎనీథింగ్, వీడు ఏం చేస్తుండ్రు, వాళ్ళకి అంత కొత్త. బెంగళూరులో దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, సో ఐ హావ్ చూజన్ దిస్ అనంతపూర్ ఈవెంట్ అనమాట. అంటే ఓకే. నాట్ ఓన్లీ మనీ క్రైటీరియా బట్ ఆల్సో ఓకే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఈవెన్ నాకు కూడా బెనిఫిట్ ఉంది కదా అనేసి మ్యూచువల్గా అర్థం చేసుకొని దెన్ ఐ ఫిక్స్డ్ ఫర్ దట్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చూజ్ చేసుకున్న దారి అయితే చాలా డిఫరెంట్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టే అవును. నేను కొంచెం డిఫరెంట్ ఉండాలి అని మీరన్నారు కదా! సో, ఇప్పుడు మరి ఒక ర్యాపర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక బీట్ బాక్సింగ్ చేయాలన్నా ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి అసలు? సో మెయిన్ క్వాలిటీస్ అనేసి అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నామని పక్కన పెడితే డిసిప్లిన్ మ్యాటర్స్ అ లాట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. యాహ్! అది ఆర్ట్ ఫామ్ అయినా కానీ లేకపోతే నీ కెరియర్ బిల్డింగ్ ప్రకారం ఎట్లా చూసుకున్నా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఫోకస్, ఈ 3 ఉన్నాయి అనేసి అంటే మనిషి ఏదైనా చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు బీట్ బాక్సింగ్ అందరు చేయొచ్చు, కావాలనుకుంటే, రావాలనుకుంటే, దానికోసం టైం ఇస్తా అనేసి నువ్వు దాని మీద స్టిక్ అయ్యి అనేసి ఉంటే ఇట్స్ ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఇన్ దిస్ వరల్డ్, నథింగ్ ఈజ్ హార్డ్.
ఏంటంటే మనం అనుకోవాలా దాని మీద స్టిక్ అయి ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. సో ఒక ఆర్టిస్ట్ అవ్వడానికన్నా ముందు మనము క్యారెక్టర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. బీయింగ్ ఆర్టిస్ట్ అందరు అవుతారు. ఇప్పుడు కొందరు ఉంటారు చాలా ఫేమస్ ఉంటారు, బట్ వెన్ యూ కమ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ దెన్ యూ విల్ ఫీల్ లైక్ నో, దాని మీద ఏమవుతుంది అంటే ఇంప్రెషన్ పోతుంది. ఈవెన్ యూ హ్యావ్ గుడ్ స్కిల్, గుడ్ క్రేజీగా టాలెంట్, హైలీ టాలెంట్ ఉన్నా కూడా యువర్ క్యారెక్టర్ డిసైడ్స్ యువర్ టాలెంట్. సో వాట్ ఐ మీన్ ఈస్ క్యారెక్టర్ ఈస్ ఫస్ట్, టాలెంట్ ఈస్ నెక్స్ట్. ఓకే. ఓకే. మీకైతే ఇంత ఫేమ్ రావడానికి అసలు ఫస్ట్ మ్యూజిక్ అనేది మీరు ఇచ్చి ఉంటారు కదా, అసలు ఒకసారి మా గురించి అది. ఓకే. సో బేసిక్గా నాకు ఫస్ట్ హైప్ వచ్చింది అనేసి అంటే తెలంగాణ డప్పులు, ఆ బీట్ బాక్సింగ్కి చాలా హైప్ వచ్చేసింది అనమాట. దెన్ పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మీ, Yeah. ఇంకా కొన్ని కొలాబరేషన్స్తోని. సో ఫస్ట్ హైప్ అయిన బీట్ ఐ జస్ట్ డూ ఇట్ అనమాట. లెట్స్ గో. రెడీ? Yeah. సంథింగ్ లైక్ దాట్. నిజంగా సీరియస్లీ అదేదో డెక్ ముందున్నట్టే అనిపించింది. అంటే ఇప్పుడు మీరు చేసింది నేను ఇప్పుడు లైవ్లో చూసినా కాబట్టి థ్రోట్ పెయినింగ్ లేదంటే ఈ ఫింగర్స్ పెయినింగ్ అలాంటిది ఏమి ఉండదా? అంటే థ్రోట్ పెయిన్ అనేసి అంటే స్టార్టింగ్లో అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇది కూడా ఒక జిమ్ లెక్క అనమాట. సో ఇప్పుడు ఓకే. మనము చాలా అంటే నార్మల్గా ఉన్నాము. సో వీ వాంట్ టు బిల్డ్ అవర్ ఫిజిక్. సో అప్పుడు స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది, అంత బాగుండదు, చాలా పెయిన్స్ ఉంటాయి. అలవాటు అవుతుంటే వెన్ యూఆర్ కన్సిస్టెంట్, వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే, Yeah. దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా జిమ్ లాగా అని, ఈవెన్ నేను జిమ్ చేస్తా కాబట్టి నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు జిమ్ లాగా అంటే ఇప్పుడు దీనికి ఏమైనా డైట్ లేకపోతే ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అలాంటివి ఏమైనా తీసుకునేది ఉంటుందా? ఎస్, డైట్ అనేసి అంటే దీనికి ఎండ్ ఆఫ్ ద డే మనం ఫోకస్ చేయాల్సింది డీటాక్స్. Detox. లంగ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. Okay. లంగ్స్ అండ్ థ్రోట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి మనం డీటాక్స్, జింజర్, గార్లిక్ ఎవ్రీడే మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేయగానే ఇమీడియట్గా ఒక జింజర్ తీసుకుంటా, పీస్ ఆఫ్ జింజర్ డైలీ. అండ్ గార్లిక్, 2 గార్లిక్ పీసెస్. ఓకే. సో గార్లిక్ మరీ డైరెక్ట్ తినలేము, చాలా మండుతుంది కాబట్టి ఒక స్పూన్లో హనీ తీసుకొని డ్రాప్ దోస్ 2 గార్లిక్స్ అండ్ తినేసేయండి, మస్తు ఉంటుంది. ఓకే. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు మీరు చెప్పినట్టే లంగ్స్ కానీ ఇది మొత్తం మనం క్లీన్గా చూసుకోవాలి అని అన్నారు కదా. అవును. సో ఇప్పుడు మరి ఒకవేళ సిగరెట్ పఫ్ చేసే వాళ్ళు అట్లుంటారు. ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ ఫేస్ కాబట్టి ఒకవేళ మీకు ఇప్పుడు సిగరెట్ పఫింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అయితే కామన్ కదా మీలాంటి వాళ్ళకి. సో ఇప్పుడు అది తీసుకోకుండా అయితే మీరు ఉండలేదు కదా. సో మరి ఆ క్రేవింగ్స్ అనేటివి ఎట్లా ఆపుకుంటారు? ఓకే. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఇది అందరికీ పనికి వస్తుంది. సో నేను చాలా చైన్ స్మోకర్ అనమాట. ఐఎమ్ అ వెరీ బ్యాడ్ చైన్ ఐ నో, చూసినాను వీడియోస్. సో తర్వాత ఏమైందంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 months దట్ ఐ క్విట్ ఎవ్రీథింగ్. ఓకే. సో అందరు ఏమనుకుంటారంటే ఇది వదిలేయడం చాలా కష్టం. నేను అట్లనే అనుకున్నా, అయ్యో ఇది వదిలేయడం చాలా కష్టం, ఇది వదలలేము, ఇంకా తప్పదు, మనకున్న హెడ్ ఏక్స్కి, టెన్షన్స్కి ఇది తప్పదు అనుకున్నాను. నో, ఎండ్ ఆఫ్ ది డే బిల్డింగ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను సిగరెట్ మానేసే ముందు సిగరెట్ మానేయలేదు, ఫస్ట్ నా మైండ్ సెట్ మార్చుకున్నా. దెన్ ఐ క్విట్ స్మోకింగ్. ఎందుకనేసి అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ సమ్ డే సమ్ హౌ. సో అంత ఛాన్స్ ఇవ్వద్దు, ఎందుకంటే మనకి కడుపు నింపుతుంది ఇదే అయినప్పుడు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ లిటిల్ కదా. సో ఎవరికైనా నేను ఏం చెప్తా అనేసి అంటే ఫోకస్ ఎట్లుండాలంటే చెయ్యొద్దు అనేసి అంటే చెయ్యొద్దు కాదు, ఇది చెయ్యొద్దు అని మైండ్లో పెట్టుకోదు. అది మైండ్లో ఉన్నంతసేపు నీకు అది గుర్తుంటుంది. అది గుర్తుండొద్దు అనేసి అంటే ఈ పనిని ఇంకో పనికి డిస్ట్రాక్ట్ చేసుకోవాలి. సో నాకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాను, ట్రిగర్స్ అవుతాయి. సో స్మోకింగ్ ట్రిగర్స్ ఆర్ వెరీ కామన్ బికాజ్ నికోటిన్ ఈస్ అన్ అడిక్టివ్ డ్రగ్. సో దానికి ఏమై చేయాలి అనేసి అంటే క్లోవ్, లవంగా లాంగ్ తీసుకొని క్యారీ ఇన్ యువర్ పాకెట్స్ సో దట్ వెన్ యూ ఫీల్ లైక్ క్రేవింగ్ ఫర్ స్మోక్ అండ్ ఆల్ దెన్ హ్యావ్ అ క్లోవ్. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సజెస్ట్ ఎవ్రీవన్. ఓకే. ఓకే జెబెక్స్, ఇప్పుడు మీరు సిచ్యువేషన్ని చూసి కూడా మీరు అక్కడే ఓన్గా పాడేస్తారు, ఓన్గా మీరు బీట్ బాక్సింగ్ చేస్తారని కూడా నేను విన్నాను. సో ఒక్కసారి మా వ్యూవర్స్ గురించి. ఓకే. అంటే కాన్సెప్ట్ ఏమైనా లేకపోతే జస్ట్ ఫ్లో, ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్, సిచ్యువేషన్? సీరియస్ సిచ్యువేషన్ అండ్ ఓకే, let's go. Yeah, Zebex on the track. Yeah. Shit. Yeah.
రాగానే నాకు కావేరి లోపలికి పిలిచింది, అందరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఎప్పటి నుంచి అందరికి చెప్పేస్తుంది వీడి పేరు జెబెక్స్, వీడు బీట్ బాక్స్ ర్యాపర్ కూడా అని చెప్పగానే నా హార్ట్ లో నా బటర్ఫ్లై చాలా ఫ్లై గానే అయ్యింది. దెన్ లేటర్ ఆన్ ఐ గాట్ ఇష్యూస్ బట్ దట్స్ నాట్ మై ఇష్యూస్. బట్ అతను నవ్వుతుందిగా సోదరా, ఎంత క్యూట్ గా నవ్వుతున్న నోస్ పియర్సింగ్ చాలా హైలైట్ అవుతుంది, దానికేమో కొంచెం డైమండ్ అంటే చాలా క్రేజీగానే కనిపిస్తుంది. నేను చెప్పలేను ఇక్కడ ఇస్తున్నదంతా చాలా క్రేజీగానే ఉంది. నా ముందు కెమెరా నా మైక్ తోని నేను బాధలైన నేను సుఖ కష్టాలు అయినా చెప్పేస్తాను. మైక్ చాలా ఇంటెలిజెంట్ గా వర్క్ చేస్తుంది. దిస్ టెక్నాలజీ వాట్ ఐ రియలీ లవ్డ్ ఇన్. Oh my god, that's crazy lights over there. This is how green math scene works. Peace out. సీరియస్లీ మీకున్న టాలెంట్‌కి మీరెక్కడో ఉండాలి. బట్ మేబీ ఇన్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యూ. Thank you, Kaveri. అండ్ ఓకే. సో ఇప్పుడు మీరు అంటే మీలాగా నేర్చుకోవాలి బీట్ బాక్సింగ్ అంటే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. చాలామంది చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా వస్తున్నారు బయటికి అవును. నేర్చుకోవాలని. బట్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు గో ఫర్ క్లాసెస్ అట్లా. ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో నిజంగా ఒక పెద్ద ర్యాపర్ అయిపోతే వాళ్ళని అసలు అంటే మీరు ఫ్రీగా నేర్పియాలి అంటే అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఇది చాలా గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. కాకపోతే ఎవరికి ఉండదు చెప్పు. అంటే ఆర్ట్ ఫామ్ని ఎప్పుడైతే స్ప్రెడ్ చేయాలనేసి ఉంటుంది. హైదరాబాద్ కమ్యూనిటీ ఇది. హైదరాబాద్ బీట్ బాక్స్ కమ్యూనిటీ ఉంటుంది, హైదరాబాద్ హిప్ హాప్ కమ్యూనిటీ ఫస్ట్ ప్రయారిటీ. దాంట్లో ర్యాపింగ్ బీట్ బాక్సింగ్ అన్నీ వస్తాయి. సో ఈవెన్ ఐ హ్యావ్ అ కమ్యూనిటీ. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ అల్టిమేట్లీ గుడ్ బీట్ బాక్సెస్. బట్ ఇట్ ఇస్ వెస్టర్న్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు పీపుల్ అనమాట. వెస్టర్న్ వైజ్ చాలా టెక్నికాలిటీ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. బట్ పీపుల్ లైక్ మీ ద వైబ్ ఆఫ్ దట్ పంచ్, దట్ సౌండ్, దట్ ఎనర్జీ వాట్ పీపుల్ లైక్ ఇన్ మీ. సో మనోళ్ళు కూడా ఉన్నారు. సో నాకు ఆ ప్లాన్ ఉంది. సో ఒకవేళ నేను మంచి స్టేజ్కి వెళ్ళిపోయినా అనుకో, ఐ హ్యావ్ టు యునో క్రియేట్ దిస్ వాట్ వీ కెన్ సే ఎంటీవీ హసిల్ ఉంది. సో హసిల్ లైక్ అనే మన హైదరాబాద్లో ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఉంది. ఫస్ట్ ఇండియన్ ఐడల్ బాలీవుడ్లో వచ్చింది. అవును. దెన్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మనకి ఇట్లా ర్యాపింగ్ది ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ కావాలి. యెస్. ర్యాపింగ్ అయినా బీట్ బాక్సింగ్ అయినా, సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, తెలుస్తలేదు అంతే మార్కెట్లో. సో పీపుల్ ఆర్ కమింగ్ అప్, మంచిగా వస్తున్నారు. హైదరాబాద్ మనది మనం లేపుకోవాలి ఫస్ట్. అవును. సో దానికి కొంచెం అట్లా ఎఫర్ట్స్ ఉంటే బాగుంటుంది. సో ప్రెజెంట్ కూడా చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు కూడా ఒకవేళ ఈ ముచ్చట వాళ్ళ దాకా పోతే వాళ్ళు కూడా కొంచెం దీన్ని ఆలోచిస్తే చాలు. ఆలోచన వస్తే చాలా చేంజ్ అవుతుంది. సో నేను ఒకవేళ ఆ స్టేజ్లోకి వెళ్తే డెఫినెట్లీ ఐల్ డూ సంథింగ్ గ్రేట్. ఓకే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, అంటే టాలెంట్ ఉన్నా కానీ బయట పడట్లేరు కొంతమంది. సీరియస్గా అట్లున్నాయి, చాలా సిచ్యువేషన్స్ అట్లున్నాయి. కానీ ఇప్పుడు మీలా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట పడట్లేరు అంటే అసలు రీజన్ ఏమై ఉండొచ్చు? అంటే వాళ్ళకు కూడా ఏమైనా కమిట్మెంట్స్ అలాంటివి ఉండొచ్చా? లేదంటే అసలు మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? సో బేసిక్గా కమిట్మెంట్స్ అంటే దీంట్లో ఏమి ఉండవు, ఎందుకంటే దీంట్లో విమెన్ చాలా తక్కువ ఉన్నారు. సో బేసిక్గా ఇది ఎట్లుంటుంది అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఉంటారు. సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే కాంట్ కమ్ అప్, అంటే వాళ్ళు బయటికి రావాలి అనేసి ఇంటెన్షన్ ఉండదు. అండర్ గ్రౌండ్ ఏదున్నా వాళ్ళ కోసం చేసుకుంటారు. ఎస్. సో అదొక కేటగిరీ. ఇంకా దేర్ ఆర్ అదర్ కేటగిరీస్ హు ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. సో ఆపర్చునిటీస్ ఇవాళ రేపు అన్ని పక్కన పెడితే మన చేతిలోనే ఆపర్చునిటీ ఉంది. అప్పటిలాగా లేదు. అప్పుడు ఏంది, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు. నౌ ఎవ్రీ గై కెన్ ఇఫ్ యూ డూ వండర్స్, ఇది ఆటోమేటిక్ రీల్ వైరల్ అవుతుంది అండ్ పీపుల్ విల్ గెట్ టు నో అబౌట్ హిమ్ ఆర్ హర్. సో అట్లా ఏదన్నా మన దగ్గర ఉంది ఆపర్చునిటీ. సో ఇవాళ రేపు ఆపర్చునిటీ కోసం డోర్లు పోయి నాక్ కొట్టే రోజులు పోయినాయి. ఆపర్చునిటీ మనం ఇచ్చే రేంజ్లో ఆలోచించినప్పుడే ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. వీ హ్యావ్ టు బీ దట్ డోర్స్ టు ఓపెన్. మనమే ఒకళ్ళని ఇన్వైట్ చేయాలి తప్ప మనం ఎక్కడికి వెళ్ళి డోర్ కొట్టదు ఆపర్చునిటీ కోసం. సో వాట్ ఐ మీన్ ఇస్ దీస్ డేస్ యూట్యూబ్ ఉంది, టెక్నాలజీ ఉంది, వాడుకోండి. చెడు దాంట్లో వాడడం కన్నా మంచి దానికోసం కొంచెం టైం ఇచ్చినా కూడా చాలా బౌన్స్ అవ్వచ్చు. ఏముంది చెప్పు, 1 million వ్యూస్ వస్తే 30,000 to 40,000 యూ కెన్ ఎర్న్ ఫ్రమ్ యూట్యూబ్. జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ థ్రోయింగ్ వీక్లీ ఒక 4-5 వీడియోస్ వదులుతున్నావు, జస్ట్ లైక్ దట్. డోంట్ థింక్ అబౌట్ క్వాలిటీ. నా దగ్గర డబ్బులు లేవు, ల్యాప్టాప్ లేదు, ఎడిటింగ్ కోసం స్టఫ్ లేదు, అది లేదు. లాల్ స్టాప్ ఎక్స్క్యూజెస్ అనేసి నేను అంట. ఎక్స్క్యూజెస్ ఈజ్ వెరీ సింపుల్. నా దగ్గర ఐఫోన్ లేదు, ఓకే, కెమెరా ఉంది కదా, ఫోన్ ఉంది కదా, ఎస్. డూ సంథింగ్, బారో ఫ్రమ్ సమ్వన్, ఫస్ట్ పేమెంట్ వస్తుంది, డూ సంథింగ్ గ్రేట్. దాంట్లో ఏమైనా పర్చేస్ చేసుకో, ఇన్వెస్ట్మెంట్ లెక్క చేసుకో. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. ఓకే. ఓకే.
మీరు లైఫ్‌లో అంటే మీరు చాలా గ్రేట్‌గా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? యెస్. సో, గ్రేట్‌గా ఫీల్ అయిన సిట్యుయేషన్ అంటే మా ఇంట్లో ఇవన్నీ అలౌ చేయరు బేసిక్‌గా. హ్మ్. నేను ఎట్లా అంటే సాయంత్రం కాలేజ్ 5 గంటలకు అయిపోయింది అనేసి అంటే 6 గంటలకి ఇంట్లో ఉండాల. 6 దాటిందంటే పగిలిపోతది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాహ్! స్ట్రిక్ట్‌లీ. ఆ జోనర్‌లోనే నేను ఏం చేస్తున్నా అంటే ఇంటికి 8, 9, 10 వరకు వస్తుండే అనమాట. హ్మ్. నాది బస్ పాస్ ఉంటుండే. అది రూట్ పాస్ అనమాట. ఓకే. సో, ఆఫ్టర్ 9 ఇట్ వోంట్ వర్క్. ఆ! దెన్ ఆ టైంలోనే నేను అట్లా చిల్లర లెక్కలు చేస్తుండే. టైమ్ పాస్ బయట తిరుక్కుంటా. హ్మ్. సో, అప్పుడు ఇంట్లోళ్ళు ఫుల్లు ఆపుతుండే అనమాట. ఇక మనకి ఎక్కువ సపోర్ట్ ఉండదు. ఆబ్వియస్లీ చదువు అంటే కాలేజ్ పోయినామా, ఇంటికి వచ్చినామా, చదివినామా, పాస్ అయినామా ఇద్దే అవును. పేరెంట్స్ చూసేది ఇయాల రేపు. సో, బేసిక్‌గా ఏంది అనేసి అంటే ఈ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలా. సో, దాంట్లో మనకి మా పేరెంట్స్ ఎట్లా ఇంత స్ట్రిక్ట్ ఉన్న టైంలో బీట్ బాక్సింగ్ ఇవన్నీ తగిలిన. హ్మ్. తిట్టిర్రు. ఏందిరా అవన్నీ అని. మా వాళ్ళు వండుకున్నప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుండే ఇట్లనే హెడ్‌సెట్ పెట్టుకొని చూసుకుంటా. స్టార్టింగ్‌లో అంత ప్రాపర్‌గా వినిపియదు కదా! అప్పుడు పుహ్, పుహ్, పుహ్ అని సౌండ్ వస్తుండే. సో, మై పీపుల్ వేర్ లైక్ ఏందా సౌండ్ ఫార్ట్ సౌండ్ లెక్క వస్తుంది. ఏందిరా లొల్లేందిరా నీది నిద్రపోనియావారా అది ఇది అనేసి అంటుండే అనమాట. హ్మ్. ఇక నేను కూడా అంత పట్టించుకోలేదు. సీక్రెట్‌గా నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. దాని తర్వాత ఒకరోజు ఈటీవీలో షో చేసిన. హ్మ్. సో, అప్పట్లో ఇగ రవి అన్న ఇంకా అశు రెడ్డి వాళ్ళతోని ఒక షో చేసిండే. ఫస్ట్ టైం ఇంట్లో టీవీలో టెలికాస్ట్ అయినా. సో, ఇంట్లో వాళ్ళు చూసి అప్పుడు కళ్ళలోకెళ్ళి నీళ్ళొచ్చేసినాయి అనమాట. ఓకే. మనోళ్ళకి అట్లా. అది అంటే ప్రౌడెస్ట్ మూమెంట్. హుహు. అంటే అప్పటిదాకా వద్దు అన్నది అంటే యాహ్! దానివల్ల నేర్చుకోవాల్సింది ఏంనేసి అంటే ఎవరైనా వద్దు అంటారు స్టార్టింగ్‌లో. హ్మ్. చూపించే బాధ్యత ఎవరిది? మనది. మనది. మీరు వద్దు అన్నది దానికి ఇంత పేరుందని. దాని తర్వాత ఇంకా అందరూ కాల్ చేసి మీ వోడు టీవీలో కనిపిస్తుండు, మెసేజ్‌లు రావడం అవి చూసి ఇంకా హై ఫీల్ వచ్చిందనమాట. అది మళ్ళీ నా చెవిలో పడితే దెన్ ఐ వాస్ లైక్ ఓకే ఐ యామ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. అప్పుడు మోటివేషన్ ఇంకా బాగా చేయాలి, ఇంకా చాలా చేయాలా అనేసి. సో, అట్లా. దట్ ఓకే. వాస్ మై గ్రేట్ మూమెంట్. ఓకే. ఇప్పుడు మనం లైఫ్‌లో ఎదుగుతున్నామంటే మనం తొక్కేసేటోళ్ళు గూడా చాలా మందుంటారు. హ్మ్. సో, అట్లా నీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? పేర్లు చెప్పలేను గానీ యాహ్! ఉన్నారు. హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్‌ని, కొన్ని ఆపర్చునిటీస్‌ని, మంచి ఆపర్చునిటీస్‌ని కట్ ఆఫ్ చేసేసిర్రు. హ్మ్. బికాస్ ఆఫ్ కాస్ట్ అండ్ ఆల్. సో, యాహ్! దీస్ థింగ్స్ ఆర్ క్వైట్ కామన్. హ్మ్. సో, ఇట్స్ ఓకే. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే వీ అంటే హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ఆల్ దీస్ డీమాన్స్. ఎందుకంటే మంచి చేసేటప్పుడు ఎప్పుడు అడ్డంకులు వస్తుంటాయి వాట్ ఐ బిలీవ్ ఇన్. సో, ఎవ్రీ స్టెప్ ఈజ్ అ లెర్నింగ్ స్టేజ్. ప్రతి అడుగు వేస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకుంటాం లెసన్. సో, కమ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, వర్క్అవుట్, గివ్ సంథింగ్ బిగ్. దట్స్ ఇట్. ఐ హావ్ ఎ విష్. ఓకే. అంటే నేను ఒక సాంగ్ ఏదైనా పాడితే కెన్ యూ డూ ఎ యాహ్! బీట్ బాక్స్? డెఫినెట్లీ. ఓకే. కాకపోతే ఒక్కసారి అది టెంపో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మనం ఇంతకుముందు ప్రాక్టీస్ చేయలేదు. సో, ఇఫ్ యూ ఆర్ కమింగ్ అప్ లైక్ దిస్, సో, ఇఫ్ యూ నో ద టెంపో, వి ఓకే. రన్ ఆన్ ఇట్ దెన్ వి కెన్ ఫిక్స్ ఇట్ అన్నమాట. లెట్స్ గో. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो. నైస్. అమేజింగ్. అమేజింగ్. థ్యాంక్ యూ. కరెక్ట్ టెంపోలో వచ్చింది. నైస్. ఓకే. ఇప్పుడు మీరు లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే చెప్తారా? లోగా ఫీల్ అయిన సిట్యుయేషన్స్ అంటే సంథింగ్ లైక్ యాహ్! కొన్ని నాకు ఏందంటే నా ప్రాబ్లమ్ ఏందంటే నో చెప్పలేను. నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఐ కాంట్ సే నో. ఎవ్వరేది అడిగినా. అంటే అది నాతోని అయితదా కాదా అని కూడా ఆలోచించకుండా ఓకే. యాహ్! ఐ హర్డ్ దిస్. అదేంటంటే మీ దగ్గర ఉన్నా లేకున్నా యూ విల్ హెల్ప్ పీపుల్. అంటే యాహ్! అంటే హెల్ప్ అనేసి అంటే నాట్ ఓన్లీ ఇన్ సంథింగ్ గివింగ్ టైమ్ ఆల్సో అ ఈవెన్ బిగ్ ఇఫ్ యూ హెల్ప్. కాంట్ డూ ఆల్సో యాహ్! నేనున్నా అని చెప్పి మీరైతే ధైర్యం చెప్తారని ఐ హర్డ్ ఇట్ సమ్‌వేర్. యాహ్! సో, నాకు అట్లా దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్‌లో పడ్డా. హ్మ్. రీసెంట్‌లీ ఒక లో ఫీల్ అయిన ఒక మూమెంట్ చెప్తా. హ్మ్. దిస్ ఈజ్ వెరీ పర్సనల్ యాక్చువల్లీ. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ మై సెల్ఫ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ మై కెరియర్. ఓకే. ఓకే. సో, అది ఎట్లయింది అనేసి అంటే ఒక ఈవెంట్ చేసిండే. హ్మ్. సో, ఆ ఈవెంట్‌లో నాకిచ్చే పే నాకుంటది కదా! సో, యెస్. స్టిల్ అక్కడ గెస్ట్ లిస్ట్ లిమిటెడ్ ఉంటది. సో, దాని మీద మా ఫ్రెండ్స్ అందరూ అడగడం వల్ల
నేనొస్తా అనేసి. సో, హోలీ ఈవెంట్ అనమాట. సో, వస్తా ఓకే. వస్తా అంటే ఐ కాంట్ డినై ఎనీవన్. సో, యాహ్! పాసెస్ ఆర్ ఆన్‌లైన్ అనేసి అంటే మనకు పాసెస్ ఏంది మామ, సర్కిల్ చాలా పెద్దది. ఎవరికీ నేను నో చెప్పలేను. ఆహ్, 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 ఓకే. వచ్చేసేయండి అన్న. ఆడ మనం అలా బిస్కెట్ అయిపోయినాం. 6 మెంబర్స్, 5 మెంబర్స్, 10 మెంబర్స్, 12 మెంబర్స్ చట్ అందరిని ఓకే అనేసి అక్కడ పోయి మనోలే అనేసి అంటే అక్కడ అందరు ఎంట్రీస్ అవుతున్నాయి అనమాట. హ్మ్. సో, దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం లెక్క బయట పడ్డది డబ్బులు. హ్మ్. అర్థమైంది గదా! హుహు. సో, అక్కడ ఆర్గనైజర్స్‌తోని క్లాష్ అవ్వడము. సో, వాళ్ళేమనుకున్నారంటే ఆ డబ్బులన్నీ నేను తీసుకొని హ్మ్. వీళ్ళకి ఇవ్వలేదేమో, నేను పర్సనల్‌గా బిజినెస్ చేసుకున్నా అనేసి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుర్రు. ఎందుకంటే ఓకే. హోలీ ఈవెంట్ అయిన నైటే నేను ఫ్లైట్ ఎక్కి మనాలిలో ఉండే. హ్మ్. సో, దే ఓకే. ఫెల్ట్ లైక్ డబ్బులు తీసుకొని చెక్కేసిండేమో వీడు అన్న ఒక థింగ్స్ చాలా టాంట్ చేసినాయి. ఇన్‌స్టాగ్రామ్ అదేమంటారు పోస్ట్‌ల మీద కమెంట్ చేయడం. హ్మ్. సొంతంగా సంపాదించుకొని ఎంజాయ్ చేయాలా, హుహు. వేరోళ్ళ డబ్బుతోని అట్లా చేయడం కరెక్ట్ కాదని పెట్టడం చాలా హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే నా మైండ్ సెట్ అది కాదు. నేను చేసింది అది కాదు. ఓపెన్‌గా చెప్పిన. అవును నా ఫ్రెండ్స్‌ని నేను పిలిచినాను. సో, దానికి ఏమైంది అది ఇది అనేసి చెప్తే దిస్ ఆర్ ద సెటిల్మెంట్స్. ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయింది. ఐ విల్ గివ్ ఇట్ అని చెప్పిన. సో, ఐ ఫీల్ సో బ్యాడ్. అప్పటినుంచే ఐ వాస్ లైక్ నో. ఎందుకు నో చెప్పలేవు? చెప్పు. లేకపోతే ఫోన్ ఎత్తకు వాళ్ళు. అట్లా అడుగుతుర్రు అనేసి. అంటే ఒకసారి అడిగితే ఓకే. ఐ విల్ చెక్ ఇట్ ఔట్. కానీ గ్యారంటీ ఇయ్యలేను అని ఒక మాట చెప్పు. అట్లా కూడా కాకుండా డైరెక్ట్ వచ్చేసేయండి అని చెప్పడం చాలా రాంగ్. ఎందుకంటే నాకు ఒక్కనికే కాదు. నేను చేసే మిస్టేక్ ఇంకో 10 మందికి ఎఫెక్ట్ అవుతుంది అనేసి అంటే ఆబ్వియస్లీ ఐ ఫీల్ సో బ్యాడ్ అనమాట. సో, దట్ వాస్ ద లోయెస్ట్ టైమ్. ఓకే. నేను మీ ప్రీవియస్ ఇంటర్‌వ్యూస్ లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చెక్ చేసినప్పుడు ప్రతి వీడియోలో గూడా గాయత్రి గుప్తాతో ఉన్నారు మీరు. అవును. అండ్ షేర్ని. అవును. షేర్ని అనేటామెతోనైతే ఐ హావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ గానీ, హ్మ్. అసలు గాయత్రి గుప్తా మీరు రీసెంట్‌గా గూడా వర్షంలో కొన్ని వీడియోస్ చేయడం అలాంటివి చేసినారు. అసలు మీ ఇద్దరి రిలేషన్ ఏంటి? యాహ్! ఇది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. బట్ హానెస్ట్‌లీ ఈ క్లారిటీ ఇయ్యడం గూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి యెస్. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. హ్మ్. సో, షీ ఈజ్ మై సిస్టర్. పోయిన జన్మల మేబీ తన సొంత తమ్ముడై పుట్టానేమో అన్న ఫీలింగ్ నాకు. సో, చాలామంది ఏందంటే వీడియోలు చూస్తుర్రు గానీ కింద డిస్క్రిప్షన్ ఎవరు చదవట్లేరండి. యెస్. డిస్క్రిప్షన్ చదివితే ఇంత డౌట్ రాదు. అవును. ఇప్పుడు నేను ఎవరికో ప్రూవ్ చేయాలనేసి నేను వీడియో మీద అయితే అక్క అని పెట్టలేను గదా! అవును. యాహ్! సో, నేను కింద బ్రదర్, సిస్టర్ లవ్ అని హాష్‌టాగ్స్ మెన్షన్ చేస్తా. సో, పీపుల్ ఆర్ నాట్ నోటీసింగ్ ఇట్. హ్మ్. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్ సమ్ క్రాస్ కామెంట్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ విచ్ ఐ డోంట్ గివ్ డామ్ అబౌట్ ఇట్. హ్మ్. సో, షీ ఈజ్ మై బ్యూటిఫుల్ సిస్టర్. ఐ కెన్ సే సిస్టర్ అనడం కన్నా షీ ఈజ్ మై హోమ్. అంటే ఒక పేరెంట్ ఫీలింగ్ వస్తదనమాట. తనతోనుంటే దట్ ఒక హోమ్లీ ఫీలింగ్ వస్తది. సో, షీ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఓకే. జెబెక్స్. ఎనీవేస్ మీరైతే లైఫ్‌లో చాలా అంటే చాలా స్ట్రగుల్ అయితున్నారు. లైక్ ఇప్పుడు నేను ఇంత కొద్దిసేపే నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూలో మాత్రం నాకు అర్థమైందంటే అదొక్కటే. సో, ఎనీవేస్ మీకైతే ఓ మంచి ఫ్యూచర్ ఉండాలని అయితే నేనైతే హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో కోరుకుంటున్నాను. మచ్. అండ్ థాంక్ ఆల్ యూ ది సో బెస్ట్ మచ్. ఫర్ యువర్ ఫ్యూచర్. థాంక్ యూ సో మచ్ అండ్ కావేరి. ఇట్ వాస్ థాంక్ నైస్ యూ టైమ్. మీ టైమ్ వచ్చి మా గురించి ఇంత టైమ్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.